వెల్కమ్ టు ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు. నేను మీ దీక్షా సిద్. ప్రతి ఎపిసోడ్లో 2 డిఫరెంట్ నాన్ వెజ్ రెసిపీస్తో మీ ముందుంటాం కదా. మరి ఈ రోజు ఎపిసోడ్లో కూడా 2 వెరైటీ నాన్ వెజ్ రెసిపీస్తో ముందుకొస్తున్నాము. మరి ఇంతకీ ఏంటా నాన్ వెజ్ రెసిపీస్, అవేంటి తెలుసుకోవాలి అంటే లెట్స్ వెల్కమ్ ఆర్ షెఫ్ జోగారావు గారు. హాయ్ జోగారావు గారు, బాగున్నారా? హలో అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఈ రోజు ఏంటి ఆ 2 నాన్ వెజ్ రెసిపీస్? కేరళ సాంప్రదాయమైన వంటల్లో ఎంతో రుచికరమైన బనానా లీఫ్ చికెన్ పరోటాని చేసి చూపిస్తానండి. అలాగే ప్రతి ఒక్కరూ వారంలో కనీసం 2 సార్లైనా చేపలు తినాలని మనకి డాక్టర్లు చెప్తుంటారు. సో అలాగే అంటే అతి తక్కువ మసాలాలతో చేపలతో ఒక అద్భుతమైన డిష్ చేసి చూపిస్తానండి. అదేంటంటే చైనీస్ స్టైల్లో 5 స్పైస్డ్ గ్రిల్ ఫిష్. ఈ 2 డిషెస్ని నేను మీకు ఈరోజు తయారు చేసి చూపిస్తానండి. యా, సో వింటుంటేనే కొత్తగా ఉంది, వాట్ ఈస్ దిస్ అన్నది ఎక్సైటింగ్ అయితే స్టార్ట్ అయింది. మరి వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి? తప్పకుండా అండి. చలో, ముందుగా నేను బనానా లీఫ్ చికెన్ పరాటాని చేసి చూపిస్తానండి. ఈ బనానా లీఫ్ చికెన్ పరాటాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బనానా లీఫ్ చికెన్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, ఎగ్స్ 2, టమాటా ముక్కలు 2 స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1/2 కప్పు, పరాటాలు 3. బనానా లీఫ్ చికెన్ పరాటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బనానా లీఫ్ చికెన్ పరాటా కోసం అండి మనం యాక్చువల్గా ఏంటంటే మనం పరాటాస్ చేసుకోవాలండి. ఇది మల్బార్ పరాటా అంటారు. సో ఈ మల్బార్ పరాటా నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను. సో దీనిలో ఏంటంటే మనం చికెన్ని సెపరేట్గా గ్రేవీ కుక్ చేసుకుంటాం. గ్రేవీ కుక్ చేసుకొని ఈ పరాటాలకి స్టఫింగ్ చేస్తాం అన్నమాట. అంటే పూర్తిగా దానిలో ఈ గ్రేవీలో డిప్ అయ్యి దాంతోపాటు ఈ బనానా లీఫ్తో ర్యాప్ చేసి మనం కుక్ చేస్తామండి. ఇది ప్రాసెస్ యాక్చువల్గా. మనం స్టార్ట్ చేద్దామండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. కేరళలో ఈ డిష్కి ఈ పేరు ఎలా వచ్చిందండి? జనరల్గా ఏంటంటే మనకి కేరళలో ఆయుర్వేదంకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వీళ్ళు ఏంటంటే కిజీ అనే ఒక వర్డ్ ఉంటుందండి. కిజీ అంటే ఏంటంటే పోట్లీ అండి. వీళ్ళు ఏంటంటే మెడిసిన్స్ని గంట ఆ పోట్లీలా తయారు చేసి దాన్ని ఎక్కువగా ఆయుర్వేదిక్ దీంట్లో వాడతారండి. సో దీనిలో ఏంటంటే దీన్ని కిజీ పరాటా అని కూడా అంటారండి. కిజీ పరాటా అంటే ఏంటంటే మనం ఈ అరిటాకు లోపల స్టఫింగ్ చేసి పోట్లీలాగా దీన్ని ప్యాక్ చేస్తాం అనమాట. సో అందుకోసమని ఈ డిష్కి ఈ పేరు వచ్చిందండి, బనానా లీఫ్ చికెన్ పరాటా. ఓకే. సో మనకి ప్యాన్ వేడెక్కింది కదండి. సో ముందుగా మనం ఎగ్స్ని మనం ఫ్రైడ్ ఎగ్ చేసుకుంటామండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం దీంట్లో ఏంటంటే డైరెక్ట్గా మనం ఎగ్స్ బ్రేక్ చేసేసి సింపుల్ అంటే ఏం చేయకుండా జస్ట్ ఫ్రైడ్ ఎగ్ ఎలా చేసుకుంటాం అలా రెగ్యులర్ ఫ్రైడ్ ఎగ్ చేసుకొని మనం సెపరేట్ చేసి పెట్టుకుంటామండి. సో డైరెక్ట్గా మనం దీంట్లో ఎగ్ వేసేవచ్చు. ఇవేంటంటే ఈ ఎగ్స్ మనకి ఈ చికెన్ కుక్ చేస్తాం కదా, చికెన్తో పాటు ఎగ్స్ మనకి అడిషనల్ ఫ్లేవర్ ఇస్తుందండి. అడిషనల్గా ఇంకా మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది డిష్కి. దీంట్లో మనం ఎటువంటి సాల్ట్ పెప్పర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. సో ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రేవీ సపరేట్గా మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి అప్పుడు సరిపోతుంది. జస్ట్ ఇది కుక్ అయితే సరిపోతుంది. చికెన్ కూడా రెగ్యులర్ కుకింగ్ అండి. ఏంటంటే మనం ఇంట్లో రెగ్యులర్ కర్రీ ఎలా చేసుకుంటాం సేమ్ వేలోనే చికెన్ కర్రీ చేసుకుంటాం. సో సింపుల్గా మనం ఫ్రైడ్ ఎగ్ చేసుకోవాలండి. ఫ్రైడ్ ఎగ్ చేసుకున్నాక దీన్ని మనం సెపరేట్ చేసి పెట్టుకుంటాం. సో దీన్ని మనం సెపరేట్గా ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇదేంటంటే మనం స్టఫింగ్ చేస్తాం, తర్వాత మళ్ళీ దీన్ని స్టఫింగ్లో వేస్తాం. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం ఫ్రైడ్ ఎగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే మనం చికెన్ కుక్ చేసుకుందాం. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సింపుల్ మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటాం సింపుల్ కర్రీ ప్రాసెస్ అండి. దీంట్లో ఎక్కువగా అంటే రాకెట్ సైన్స్ ఏం లేదు. సో ముందుగా దీంట్లో ఏంటంటే ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ చక్కగా వేగాక సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు చక్కగా కలుపుకుందాం. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా చక్కగా వేగాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా మాడిపోకుండా కొద్దిగా లైట్గా వాటర్ వేసి చక్కగా వేగనిద్దాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని. సో అలాగే దీంట్లో కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా పొడి. ఈ గరం మసాలా పొడితో మనకి చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది డిష్కి. వీటిని చక్కగా వేగనిద్దాం ఒకసారి మసాలాలని. ఇప్పుడు మనం దీంట్లో టమాటా ముక్కలు అండి, చిన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలు గ్రేవీ కోసం వేసుకుందాం. అలాగే కొద్దిగా ఉప్పు, ఈ చికెన్ కూడా దీంట్లో వేసుకుందాం. ఇలా చక్కగా చికెన్ వేగనిచ్చాక దీంట్లో మనం కొద్దిగా నీళ్లు పోసి చికెన్ని చక్కగా ఉడికించుకోవాలండి గ్రేవీ కోసమని.
ఇది మనకి లైట్ గ్రేవీ లాగా వస్తుంది, ఎందుకంటే మనకి ఈ పరాటా ఏదైతే ఉందో ఈ పరాటా గ్రేవీలో పూర్తిగా తడవాలన్నమాట. తడిచినప్పుడు మనకి అది చక్కటి టేస్ట్ అనేది వస్తుంది, సోక్ అవ్వాలి. ఓకే. సో దీన్ని చక్కగా ఇలా కలుపుకొని మనం దీన్ని ఒక 10 నిమిషాల పాటు చక్కగా దీన్ని మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలండి. ఉడికించుకుంటే మనకి చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. మనకు ఒక 10 నిమిషాల్లో చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత మిగిలిన ప్రాసెస్లో వెళ్దాం. ఓకే, 10 minutes అయిపోయింది కదా, మరి చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చికెన్ చక్కగా ఉడికిందండి. మనం చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సో చికెన్ ప్రాసెస్ మాత్రం అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో వెళ్దాం. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆ బనానాలు తీసుకోండి, ఇవ్వండి. దీన్ని మనం చక్కగా ఈ కిజీ అని ర్యాప్ అనేది చేస్తామండి. సో ఈ ర్యాప్ ఎలా చేస్తామంటే సింపుల్గా జనరల్గా అరిటాకు భోజనం అనేసి మనం అరిటాకులో తింటాం కదా, సో ఇది డిఫరెంట్గా ఉంది. లైక్ అరిటాకు తోటి పరాటా చికెన్ ఈ ప్రాసెస్ అంతా. సో మెయిన్ యూనిక్ పాయింట్ ఏంటి ఇంట్లో? దీనిలో ఏంటంటే మనకి అరిటాకు యాక్చువల్గా స్పెషాలిటీ ఏంటంటే అండి, అరిటాకులో మనకి పాయిజనస్ అనేది ఐడెంటిఫికేషన్ ఉంటుందండి జనరల్గా. ఇందులో ఏంటంటే ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఇన్సెక్ట్స్ కానీ ఏవి దీనికి హామ్ చేయదన్నమాట ఫుడ్ కుక్ చేసేటప్పుడు ఏదైనా. సో అరిటాకు ఆ స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు కాదు కానీ పూర్వకాలంలో ఏంటంటే ఎక్కువగా అరిటాకుల్లో భోజనాలు పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా పెడుతున్నారు కొంతమంది అనుకోండి. ఈ అరిటాకుల్లో భోజనం ఎందుకు పెడతారంటే వాళ్ళు తినే తిండిలో ఎటువంటి విషపూరితమైన పదార్థాలు కలిపితే ఈ అరిటాకు అనేది మారిపోతుంది అనమాట, కలర్ అనేది కంప్లీట్గా. అదర్వైజ్ అరిటాకు ఎంత వేడి తగిలినా కలర్ అనేది మారిపోదు. సో దానికోసం అని ఈ అరిటాకుని తీసుకున్నారు. సో అదేవిధంగా ఏంటంటే ఇది కేరళ సాంప్రదాయం వంట కాబట్టి వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అదనమాట. సో అరిటాకులో చాలా టేస్ట్ చక్కగా వస్తుంది, ప్లస్ బాగుంటుంది కూడా డిష్. సో దీనిలో ఏంటంటే ఇప్పుడు మనం పరాటాని ముందుగా ఇలా పరాటా తీసుకుంటామండి చక్కగా. దీంట్లో ఏంటంటే మనం చికెన్ కుక్ చేసుకున్నాం కదా, ఈ చికెన్ని దీనిపైన వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఈ గ్రేవీతో మునిగేలా ఇలా చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ వేసుకున్నాక మనం ఆల్రెడీ దీంట్లో మనం ఎగ్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ ఎగ్ని కూడా దీనిపైన వేసుకుంటామండి. సింపుల్గా ఇలా వేసుకున్నాక ఇంకో పరాటా మనం జనరల్గా ఏంటంటే శాండ్విచ్ ఎలా చేస్తాం అదే సేమ్ వేలో చేస్తామండి. ఇంకో పరాటా పెట్టుకొని దీనిపైనుంచి కూడా చక్కగా ఫినిషింగ్ చేసేసుకోవాలి. ఈ మిగిలిన చికెన్ చక్కగా దీంట్లో వేసుకోవాలి. దీన్ని వేసుకున్నాక ఇంకో పరాటాతో దీన్ని చక్కగా క్లోజ్ చేయాలి. ఓకే. సో క్లోజ్ చేశాక ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం చక్కగా పోట్లీ లాగా ర్యాప్ చేసుకోవాలి. వన్స్ ర్యాప్ చేసుకున్నాక దీన్ని ఏంటంటే మనం ఈ బనానా లీఫ్తో అరిటాకుతోనే చక్కగా మళ్ళీ కుక్ చేస్తామండి. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. సో రెండో ఆకు కూడా తీసుకొని మీరు ఇలా ర్యాప్ చేస్తూ ఉంటే మనకి పొట్లం బిర్యానీ అన్నది ఉంటుంది కదా, సో అట్లా కంప్లీట్గా ర్యాప్ చేస్తున్నారు అరిటాకు తోటి. సో నేను ముందు చెప్పాను కదండి మీకు కిజీ అంటే బేసికలీ మనం ప్యాక్ చేయడం అన్నమాట, పొట్లం కట్టడం అని కిజీ అంటారు యాక్చువల్గా. సో వాళ్ళు ఏంటంటే కేరళ వాళ్ళు ఏంటంటే మెడిసిన్స్ ముందు చేసేవాళ్ళు. సో అది క్రమేపీ ఈ డిష్ కూడా తయారైంది దాని నుంచి అలా. సో దీన్ని చక్కగా మనం ఒకసారి కట్టుకొని దారంతో ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా కుక్ అయ్యేటప్పుడు మసాలాలు ఏవి బయటికి రాకుండా. సో ఇలా ర్యాప్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం ప్యాన్ పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలండి. దీన్ని ప్యాన్ పెట్టండి. సో దీంట్లో ఏంటంటే మనం ఎటువంటి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గానే మనం బనానా లీఫ్ని డైరెక్ట్గా దానిపైన ప్లేస్ చేయొచ్చు కొంచెం ప్యాన్ వేడెక్కాక. సో మనం సర్వ్ చేసేటప్పుడు కూడా సేమ్ దీంతో పాటుగానే సర్వ్ చేస్తామండి. సో అదేంటంటే మనకి ట్రెడిషనల్ లుక్ అనేది కూడా వస్తుంది దాంతో సర్వ్ చేయడం వల్ల. ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిపైన మనం ప్లేస్ చేయాలండి. సో దీనికి ఏంటంటే మనం సుమారు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనం రెండు వైపులా కుక్ చేసుకుంటే మనకి ఈ బనానా లీఫ్ చికెన్ పరాటా అనేది రెడీ అయిపోతుందండి. చక్కగా మనకి కుక్ అయిందండి. సో ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సో దీన్ని మనం చక్కగా గార్నిష్ చేసేసి సింపుల్ గార్నిష్ కొంచెం నిమ్మకాయలు ఉల్లిపాయ ముక్కలతో
కేరళ సాంప్రదాయ వంటల్లో ఒకటైన బనానా లీఫ్ చికెన్ పరాటా రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. బనానా లీఫ్ చికెన్ పరాటా రెడీ. నేను దీన్ని టేస్ట్ చేసే ముందు మరొకసారి దీనికి కావలసిన పదార్థాలు, తయారయ్యే విధానం చూద్దాం. బనానా లీఫ్ చికెన్ పరాటాకి కావలసిన పదార్థాలు: చికెన్ బోన్లెస్ 250 గ్రామ్స్, ఎగ్స్ 2, టొమాటో ముక్కలు 2 స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు 2 స్పూన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర 1/2 కప్పు, పరాటాలు 3. బనానా లీఫ్ చికెన్ పరాటా తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత ఎగ్స్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నూనె వేసి అది వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగిన తర్వాత పసుపు, కారం, గరం మసాలా పొడి, టమాటా ముక్కలు, ఉప్పు, చికెన్ ముక్కలు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత అరిటాకులో పరాటాని పెట్టి ఉడికించిన చికెన్ను, ఫ్రై అయిన ఎగ్ వేసి దాని మీద ఇంకో పరాటా పెట్టి దీని మీద కూడా చికెన్ వేసి దాని మీద ఇంకో పరాటా పెట్టి అరిటాకును చుట్టి పొట్లం లాగా కట్టి పాన్ పై కుక్ చేసుకుంటే టేస్టీ బనానా లీఫ్ చికెన్ పరాటా రెడీ. చూసారు కదా కావాల్సిన పదార్థాలు, తయారయ్యే విధానం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఫుల్ మీకు ఆ లోపల స్టీమ్ కూడా చక్కగా వస్తుంది దాంట్లో నుంచి. నాకైతే సో ఎక్సైటెడ్ ఉంది. సో చికెన్ పరాటా ఎప్పుడు తింటూ ఉంటాం, కానీ బనానా లీఫ్ గ్రిల్ చికెన్ చాలా బాగా కుక్ అయింది అండ్ బనానా లీఫ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. పరాటా చక్కగా సోక్ అయ్యి గ్రేవీలో చక్కగా టేస్ట్ వస్తుంది. బనానా లీఫ్ చికెన్ పరాటా టేస్ట్ చేశాను కదా, సూపర్ ఉంది. మరి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేద్దామండి. మన సెకండ్ రెసిపీ 5 స్పైస్డ్ గ్రిల్ ఫిష్ అండి. 5 స్పైస్డ్ గ్రిల్ ఫిష్కి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 250 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 5 స్పైస్ మసాలా పొడి 1 స్పూన్, సోయా సాస్ 1/2 స్పూన్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/4 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత. 5 స్పైస్ గ్రిల్ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేద్దామండి. సో ఏంటంటే ఈ 5 స్పైస్ గ్రిల్ ఫిష్ కోసం మనం మ్యారినేషన్ చేసుకోవాలండి ఫిష్ని, ఈ చేప ముక్కల్ని. సో దీనిలో ఏంటంటే మనం ఎక్కువగా స్పైసెస్ ఎక్కువగా వాడడం, ఓన్లీ 5 స్పైస్ వాడతాం. ఇదేంటంటే మనకి చైనాలో కాంటనీస్ అనే ప్లేస్ నుంచి ఆరిజినేట్ అయ్యిందండి. సో ఇదేంటంటే ఈ 5 స్పైసెస్ అనేసరికి దీనిలో ఏమేమి వస్తాయంటే మనకి అనాస పువ్వు అంటారు, మీకు ఐడియా ఉంది కదా, స్టార్ అనిస్, అనాస పువ్వు, అలాగే సోంపు, అలాగే లవంగాలు, అలాగే షెజ్వాన్ పెప్పర్స్ అండి. షెజ్వాన్ పెప్పర్స్ అనేసి ఉంటాయి మనకి, ఇవి కూడా మిరియాలలాగా ఉంటాయి. ఈ షెజ్వాన్ పెప్పర్స్ అవైలబిలిటీలో లేకపోయిన ఎడల మనం మిరియాల పొడి వాడచ్చు, కానీ మోస్ట్లీ ఏంటంటే మనకి చైనాలో ఏంటంటే ఎక్కువగా ఈ షెజ్వాన్ పెప్పర్స్ని వాడతారు. సో అనాస పువ్వు, సోంపు, షెజ్వాన్ పెప్పర్స్, అలాగే లవంగాలు, ఇంకోటి ఏంటంటే సినిమన్ అండి, దాల్చిన చెక్క. సో ఈ 5ంటిని చక్కగా పౌడర్ చేసుకొని మనం ఈ 5 స్పైస్ని తయారు చేస్తారండి. ఇది మనకి రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. ఇది చాలా చక్కటి స్మెల్ వస్తుంది, మీరు ఒకసారి స్మెల్ చూడండి. దీని తాలూకు ఆ ఫ్రాగ్రెన్స్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ స్పైస్ రబ్ ఏంటంటే మనకి డిష్కి ఒక క్యారెక్టర్ని ఇస్తుంది అనమాట. ఏదైతే మనం ఫిష్ తీసుకున్నాం కాబట్టి సో ఒక డెప్త్ ఆఫ్ క్యారెక్టర్ని మనకి ఇది ఇస్తుంది అనమాట కంప్లీట్గా. సో మనం ప్రాసెస్లో వెళ్ళిపోదాం అండి, మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాం. దీనికోసమని ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 5 స్పైస్ మసాలా పౌడర్, కొద్దిగా సోయా సాస్, కొంచెం ఉప్పు. మన సోయా సాస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకున్నాక దీంట్లో ఏంటంటే మనం చక్కగా ఆయిల్ వేసుకోవాలండి, మ్యారినేషన్ సరిపోయినంతగా. దీన్ని చక్కగా కలుపుకోవాలి. మనం దీంట్లో కొన్ని స్ప్రింగ్ ఆనియన్ ముక్కలండి, ఈ స్ప్రింగ్ ఆనియన్ ముక్కలను కూడా కొన్ని వేస్తాం దీంట్లో. మనకి మ్యారినేషన్ అనేది రెడీ అయిందండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫిష్ ముక్కల్ని ఇలా గ్రిల్లింగ్ కోసం అనుగుణంగా ఉన్నట్టుగా ఇలా చక్కగా ఫిలేలా చిన్నగా కట్ చేసుకోవాలి. దీన్ని సుప్రీం అంటారు యాక్చువల్గా ఈ కటింగ్ని జనరల్గా. సో ఏ ఫిష్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీరు ఈ డిష్ కోసం? ఏంటంటే మనకి బోన్లెస్ ఫిష్ ఏదైనా పర్లేదండి. దీనికి ఏంటంటే మనకి గ్రిల్లింగ్ చేసేటప్పుడు విత్ బోన్ కంటే బోన్లెస్ ఫిష్ తీసుకోవాలి. ఇక్కడ నేను బాసా తీసుకున్నాను. సో మీరు ఏదైనా బోన్లెస్ ఫిల్ అయి ఉంటే ఏదైనా తీసుకోవచ్చు అండి. పర్టికులర్గా ఈ ఫిష్ అనే మాత్రం ఏం లేదు. సో మీరు నచ్చిన చేప ఏదైనా తీసుకోవచ్చు అవైలబిలిటీని బట్టి. సో ఇలా చక్కగా మనం మ్యారినేట్ చేసుకొని
ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మసాలా కూడా ఈ 5 స్పైసెస్ ఏవైతే వేసామో ఇవి చక్కగా మనకి ఈ చేప ముక్కలకి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది కుక్ చేసేటప్పుడు. సో దీన్ని మనకి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెడదామండి. ఫ్రిడ్జ్లో పెట్టండి. వన్ అవర్ అయింది, మరి చూద్దామా? తీసుకురండి చూద్దాం. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మ్యారినేట్ అయిన ఫిష్ని చక్కగా మనం ప్యాన్ పెట్టుకొని గ్రిల్ చేసుకుంటే సరిపోతుందండి. పెట్టండి ప్యాన్. సో ఏంటంటే ఈ ప్యాన్ కొద్దిగా వేడెక్కాక ఈ ప్యాన్కి అంటే ఫిష్ మనకు అంటుకోకుండా కొంచెం నాన్ స్టిక్గా రావడం కోసం కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకొని మనం ఫిష్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేద్దాం. చాలా సింపుల్ డిష్ అండి ఇది. ప్యాన్ మనకు చక్కగా వేడెక్కాలి. ఎంత చక్కగా వేడెక్కితే మనకి అంత చక్కగా ఫిష్ అనేది అతుక్కోకుండా చక్కగా వస్తుంది. ఓకే. ప్యాన్ వేడెక్కింది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ చేప ముక్కల్ని చక్కగా గ్రిల్ చేసుకుందాం. చాలా సింపుల్ డిష్ అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ స్పైసెస్ అన్ని జనరల్గా ఏంటంటే మన చైనీస్ స్పైసెస్ అయినప్పటికీ మనం ఏంటంటే మనకి రెగ్యులర్గా మనకి ఇండియాలో కూడా ఇవే స్పైసెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ లవంగాలు అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ మనం ఇండియన్ క్యూజిన్లో కూడా చాలా ఎక్కువగా వాడతాం. అలాగే మనకి ఇళ్ళల్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఈ విధంగా చక్కగా మనం ప్యాన్ పైన పెట్టి 2 వైపులా కాల్చుకోవాలండి. ఇది ఫిష్ ఏంటంటే చాలా పల్చగానే ఉంది కాబట్టి ఇది మనకి హార్డ్లీ 4 నుంచి 5 నిమిషాల్లో మనకి కంప్లీట్గా డిష్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఫిష్ అనేది చక్కగా కుక్ అయిందండి. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ స్మెల్ స్టార్ట్ అయిపోయింది, మంచి ఫ్లేవర్. అవునండి, చక్కటి ఫ్రాగ్రెన్స్ అని చక్కగా తెలుస్తుంది యాక్చువల్గా. చాలా సింపుల్ డిష్ అండ్ హెల్దీయెస్ట్ అండి. ఎందుకంటే ఇందులో మనకి ఎక్కువగా ఆయిల్ కానీ ఎక్కువగా మనం యూస్ చేయలేదు. సో రెగ్యులర్గానే ఉంది. స్పైసెస్ కూడా చాలా తక్కువగా వాడాం. చైనీస్ స్టైల్ 5 స్పైస్డ్ గ్రిల్డ్ ఫిష్ రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. 5 స్పైస్డ్ గ్రిల్డ్ ఫిష్ టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారయ్యే విధానం మరొకసారి చూద్దాం. 5 స్పైస్డ్ గ్రిల్డ్ ఫిష్ కి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 250 గ్రామ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 5 స్పైస్ మసాలా పొడి 1 స్పూన్, సోయా సాస్ 1/2 స్పూన్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత. 5 స్పైస్ గ్రిల్డ్ ఫిష్ తయారీ విధానం: ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 స్పైసెస్ మసాలా పొడి, సోయా సాస్, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఫిష్ ముక్కలను కూడా వేసి కలిపి గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత పాన్ మీద గ్రిల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే చాలా రుచికరమైన 5 స్పైస్ గ్రిల్ ఫిష్ రెడీ. 5 స్పైస్ గ్రిల్ ఫిష్ కావలసిన పదార్థాలు, తయారయ్యే విధానం చూసాం కదా. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా స్పైసీగా ఉంది అండ్ దీంట్లో వేసిన మసాలాలు కానీ అండ్ ఆ షెజ్వాన్ పెప్పర్ ఫ్లేవర్ కూడా ఘాటు బాగా తెలుస్తుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ డిష్. చూసారు కదా ఈరోజు 2 నాన్ వెజ్ రెసిపీస్. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మరిన్ని వెరైటీ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ దీక్షా సిద్ అండ్ షెఫ్ జోగారావు గారు సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్.